రైట్ ఇక వివరాలు చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం చేరుకున్నారు. హెలికాప్టర్లో పోలవరం ప్రాజెక్ట్ సైట్ వద్దకు చేరుకున్న తర్వాత ప్రాజెక్టు ప్రాంతంలో గ్యాప్ 1, గ్యాప్ 2, డీవాల్ నిర్మాణ పనులు, వైబ్రో కాంపాక్షన్ పనులను సీఎం పరిశీలించనున్నారు. అనంతరం ప్రాజెక్టు పనులపై అధికారులు, కాంట్రాక్టు సంస్థలతో సమీక్ష నిర్వహించనున్నారు. భూసేకరణ, రీహాబిలైజేషన్ సమీక్ష కూడా నిర్వహించబోతున్నారు. మధ్యాహ్నం 1 గంటకు పోలవరంలో సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్ ద్వారా ప్రాజెక్టుపై వివరాలను ప్రజలకు తెలియజేయబోతున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ కార్యాచరణ షెడ్యూల్ను ప్రకటించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1:30 సచివాలయానికి చేరుకున్నారు. ఆ తర్వాత 2:30 నుంచి సచివాలయంలో పలు శాఖల సమీక్షలో పాల్గొంటారు సీఎం. రైట్ ఇక మనం విజువల్స్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు పోలవరానికి చేరుకున్నారు. హెలికాప్టర్లో పోలవరం ప్రాజెక్టు సైటు వద్దకు చేరుకున్న తర్వాత ప్రాజెక్టు ప్రాంతంలో డీవాల్ నిర్మాణ పనులు, వైబ్రో కాంపాక్షన్ పనులను సీఎం పరిశీలించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను అందించడానికి మా కరెస్పాండెంట్ భాను లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. భాను, ఓవర్ టు యు. రైట్ జమీమా, ఇప్పుడే కొన్ని క్షణాల క్రితమే చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుకి చేరుకుంటూ అయితే జరిగింది. ఏదైతే షెడ్యూల్లో భాగంగా ఒక గంట లేటుగా కూడా షెడ్యూల్ నడుస్తుందైతే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇప్పుడే పోలవరం ప్రాజెక్టుని సమీక్షించడానికి ఆయన ప్రత్యక్షంగా వచ్చి చూడడానికి కూడా ఆయన ఇక్కడికి రావడం కూడా జరిగింది. మరి కాసేపట్లో పోలవరం ప్రాజెక్టులో కూడా ఆయన వెళ్ళడం కూడా జరుగుతుంది. ఏదైతే గ్యాప్ 1, గ్యాప్ 2, ఏదైతే కాపర్ డ్యామ్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఎక్కడ ఏ విధంగా షెడ్యూల్ అంటే పోలవరం షెడ్యూల్ను కూడా మరి కాసేపట్లో ఎవరైతే కాంట్రాక్టుదారులు అదేవిధంగా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఒక గంట సేపు దాకా సమీక్షించనున్నారు. తర్వాత ప్రజలకి పోలవరం సంబంధించిన షెడ్యూల్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందని చెప్పినని ఇక్కడ అధికారులు చెప్పే పరిస్థితి కూడా ఉంది. మరో పక్క చూసుకుంటే గత నెలలో ఎవరైతే కేంద్ర బలగాలు కేంద్రం నుంచి వచ్చిన పరిశీలకులు ఎవరైతే ఉన్నారో విదేశీ బృందం ఏదైతే ఉందో దాని ఇచ్చిన రిపోర్టు ప్రకారం కూడా ఏ విధంగా ముందుకెళ్ళాలి, కాపర్ డ్యామ్ని కానీ హైడ్రా డ్యామ్ని కానీ పునర్నిర్మాణించాలా లేకపోతే ఉన్న దాంట్లోనే మరమ్మతులు చేయాలా అన్న నేపథ్యంలో కూడా ఇప్పుడున్న ఇక్కడ పరిస్థితులను బట్టి అధికారులను అదేవిధంగా కాంట్రాక్టుదారులను కూడా ఈయన సమీక్షించనున్నారు. జమీమా, మరో పక్క చూసుకుంటే ఏదైతే ఇక్కడ భూసేకరణ అదేవిధంగా ఆర్నర్ ప్యాకేజీ వాళ్ళను కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో కూడా సమన్వయం చేసి వాళ్ళకి ఎప్పుడు ఏ విధంగా నిధులు ఇస్తారన్నది కూడా ఈ రోజు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పని ఇక్కడ చెప్పే పరిస్థితి ఉంది. మరో పక్క ఇప్పటికే 2014 నుంచి 2019 దాకా అంటే సుమారు 72% వరకు పోలవరం ప్రాజెక్టు గత టీడీపీ ప్రభుత్వంలో చేయడం అయితే జరిగింది. 2019 నుంచి 2024 దాకా కూడా పోలవరం ప్రాజెక్టు చాలా కుంటినాటంగా నడిచిందని చెప్పిన పోలవరం ప్రాజెక్టును ఒక ఏటీఎంలో వాడుకున్నారని చెప్పిన ఇప్పటికే మంత్రులు అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి వీళ్ళందరూ పలు మార్లు చెప్పిన ఏడలా కూడా ఏదైతే కేంద్రం నుంచి వచ్చిన పరిశీలన బృందం ఏదైతే విదేశీ బృందం ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన నివేదికను బట్టి అసలు ఎంతవరకు డ్యామేజ్ అయింది అంటే గతంలో 5 సీజన్లు కావాలని చెప్పడం కూడా జరిగింది. అది 5 సీజన్ల లేకపోతే 3 సీజన్ల అన్నది కూడా ఇక్కడ అధికారులతో అదేవిధంగా కాంట్రాక్టుదారులతో కూడా ఈయన సమీక్షించనున్నారు. చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆందోళన జీవనాడిగా చూస్తున్న పోలవరం ప్రాజెక్టుని ఈ టర్మ్లోనే పూర్తి చేస్తామని చెప్పినని ఇది పూర్తి చేసిన ఘనత టీడీపీకే దక్కుద్దని కూడా చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఇప్పటికే బాహాటంగా కూడా చెప్పడం కూడా జరుగుతుంది. జమీమా, ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే పోలవరం ప్రాజెక్టు షెడ్యూల్ను కూడా అంటే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాం, ఎంత విధంగా పూర్తి చేస్తాం, ఎన్ని పారామీటర్స్తో పూర్తి చేస్తాం అన్న విధానం కూడా ఇక్కడ ఈరోజు ప్రకటించనున్నారని చెప్తున్నారు. మరి కాసేపట్లో ఒక అర్ధగంట సేపు ప్రాజెక్టులో ఈయన పరిశీలించిన తర్వాత ఇక్కడ ఎవరైతే కాంట్రాక్టుదారులు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా
అదేవిధంగా ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా గంట పైచిలుకున్న వీళ్ళు చంద్రబాబు నాయుడు సమీక్షించున్నారు. తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మనందరికీ తెలియపరుస్తారని చెప్పని ఇక్కడ అధికారులు అయితే కూడా చెప్పే పరిస్థితి అయితే కూడా ఉంది. మరోపక్క భూ సేకరణ విషయంలో కూడా ఒక నిర్ధారణకు వస్తామని చెప్పిన, ఒక నిర్ణయానికి వస్తామని చెప్పిన అధికారులు కూడా చెప్పే పరిస్థితి కూడా ఉంది. జనీమా, ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గంట లేటుగా నడుస్తున్న షెడ్యూల్ ఏదైతే ఉందో గంట అనంతరం కూడా ఇది జరుగుద్దని చెప్పిన మొత్తం పునఃపరిశీలించిన తర్వాతే సచివాలయంకి బయలుదేరతారని కూడా ఇక్కడ ఉన్న అధికారులు చెప్పే పరిస్థితి కూడా ఉంది. జమీమా, రైట్ పాను, ఒకవైపు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన పరిశీలన కార్యక్రమం తర్వాత ప్రజలకు వివరించే ప్రయత్నం కూడా చంద్రబాబు నాయుడు చేసే పరిస్థితి మనకు కనిపిస్తోంది. దీంట్లో ఈ ప్రెస్ మీట్లో ఏ అంశాల మీద మాట్లాడే అవకాశం ఉంది? ముఖ్యంగా ఎప్పటి నుంచో కూడా ఉన్న ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఏదైతే ఉందో నిర్వాసితులకు ఏదైతే ఉందో ఇప్పుడు 45 మీటర్ల 7.2 ఎత్తు ఏదైతే ఉందో దానివల్ల కూడా ఇంకా ప్లేస్ ఎక్కువగా కావాలని చెప్పి ఇప్పటికే పరిశీలకులు చెప్పే పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అవుతుందో అప్పుడు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్లో ఎవరైతే నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో అప్లాండ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారని ఒక నిర్దేశం ప్రణాళిక కూడా రావడం కూడా జరిగింది. వాళ్ళకి ఏ విధంగా క్లియర్ చేయాలి, ఏ విధంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్ళాలి, గతంలో ఇచ్చిన హామీలు అంటే గతంలో ఇచ్చిన హామీలు ఇప్పుడు వచ్చేటప్పుడు తక్కువగా ఉండొచ్చు, ఇప్పుడు ఎటువంటి ఫ్రెష్ హామీలు ఇవ్వాలి, వాళ్ళని ఏ విధంగా సాటిస్ఫై లెవెల్లో చేయాలన్నది ఒక దాని మీద మాట్లాడే పరిస్థితి అయితే కూడా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే అంత ముందు ఇప్పటికే 6 నెలల ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో 6 నెలల ప్రభుత్వంలో కూడా ఇది రెండోసారి పరిశీలనకి చంద్రబాబు నాయుడు రావడం అయితే కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే గత 2019 నుంచి 2024 దాకా ఉన్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మొత్తం పోలవరం ప్రాజెక్టుని మొత్తం అంతా కూడా కుంటి వ్యవస్థ కింద చేసిందని చెప్పి ఒక ఏటీఎం దాకా వాడుకున్నారు. ఎటువంటి పురోగతి లేదని 2014 నుంచి 2019 దాకా ఏదైతే టీడీపీ గవర్నమెంట్లో సుమారు 72% కూడా పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేశామని చెప్పినాను. అప్పుడు కూడా మేము ఇలాగే ఉన్నామని చెప్పినని కేవలం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వల్ల లేట్ అయిందని చెప్పినాను. దాని ప్రజలకి ఏ విధంగా చెప్పాలన్న విధంగా కూడా చూస్తున్నారు. మరో పక్క చూసుకుంటే ఏదైతే గతంలో చెప్పినట్టు 5 సీజన్లు కాకుండా కేవలం 3 సీజన్లోనే పూర్తి చేసే విధంగా ఏ విధంగా ముందుకెళ్ళాలి అంటే ఇదివరకు నిర్మించిన పనులు ఏదైనా మరమ్మతులు చేస్తే సరిపోద్దా లేకపోతే పునర్నిర్మాణం చేయాలా అన్న దాని మీద కూడా ఇక్కడ అధికారులతో అదేవిధంగా కాంట్రాక్టుల దారితో కూడా ఇక్కడ మాట్లాడే అవకాశం అయితే ఉంది. వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఒక నిర్దేశమైన ఒక ప్రణాళిక వచ్చిన తర్వాత ప్రకటిస్తామని చెప్పే పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ప్రగాఢంగా ఏదైతే ఉందో ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన డేటు షెడ్యూల్ కూడా ప్రకటిస్తారని చెప్పినని ఇక్కడ అధికారులు కూడా చెప్పే పరిస్థితి అయితే ఉంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ భాను. రైట్, ఇక విజువల్స్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు పోలవరంలో పర్యటిస్తున్నారు. ప్రాజెక్టు ప్రాంతంలో ఉన్న గ్యాప్ 1, గ్యాప్ 2 డీవాల్ నిర్మాణ పనులు, వైబ్రో కాంపాక్షన్ పనులను సీఎం పరిశీలిస్తున్నారు. అనంతరం ప్రాజెక్టు పనులపై అధికారులు, కాంట్రాక్టు సంస్థలతో సమీక్ష నిర్వహించబోతున్నారు. భూసేకరణ, రిహాబిలైజేషన్ పై కూడా సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు పోలవరంలో సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్ ద్వారా ప్రాజెక్టుపై వివరాలను ప్రజలకు తెలియజేయబోతున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ కార్యాచరణ షెడ్యూల్ని కూడా ప్రకటిస్తారు. ఆ తర్వాత తిరిగి సచివాలయానికి చేరుకుని పలు శాఖల సమీక్షలలో పాల్గొంటారు సీఎం చంద్రబాబు.
రైట్, ఇక విజువల్స్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు పోలవరంలో పర్యటిస్తున్నారు. ప్రాజెక్టు ప్రాంతంలో గ్యాప్ 1, గ్యాప్ 2 డీవాల్ నిర్మాణ పనులు, వైబ్రో కాంపాక్షన్ పనులను సీఎం పరిశీలిస్తున్నారు. అనంతరం ప్రాజెక్టు పనులపై అధికారులు, కాంట్రాక్టు సంస్థలతో కూడా సమీక్ష నిర్వహించబోతున్నారు. భూసేకరణ, రీహాబిలైజేషన్ పై సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు పోలవరంలో సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్ ద్వారా ప్రాజెక్టుపై వివరాలు ప్రజలకు తెలియజేయబోతున్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు నిర్మాణ కార్యాచరణ షెడ్యూల్ని కూడా ప్రకటిస్తారు. ఆ తర్వాత తిరిగి సచివాలయానికి చేరుకొని పలు శాఖల సమీక్షలో కూడా పాల్గొంటారు సీఎం చంద్రబాబు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భాను లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. భాను, ఓవర్ టు యు. రైట్ జమీమా, మొత్తానికి చూసుకుంటే చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుకి అయితే చేరుకోవడం జరిగింది. ఇప్పుడే పోలవరం ప్రాజెక్టులకు లోపలకు కూడా కాన్వాయ్ ద్వారా ఆయన లోపలికి వెళ్తున్నారు. ఏదైతే డ్యామేజ్ సంబంధించిన పోలవరం ప్రాజెక్టులో ఉన్న డ్యామేజ్ సంబంధించిన గ్యాప్ 1, గ్యాప్ 2 అన్నింటిని కూడా ప్రత్యక్షంగా సందర్శించడానికి కూడా ఆయన వెళ్లే పరిస్థితి అయితే కూడా కనబడుతుంది. మరో పక్క చూసుకుంటే కాపర్ డ్యామ్, హైపర్ డ్యామ్లు ఏదైతే దెబ్బతిన్నాయో వాటిని ఎలా పునర్నిర్మించాలి, లేకపోతే నిర్మించిన వాటిలో మరమ్మతులు చేస్తే సరిపోద్దా అన్నది గత నెలలో వచ్చిన కేంద్రం నుంచి వచ్చిన వాళ్ళు, అదేవిధంగా విదేశీ బృందం ఏదైతే నివేదిక కేంద్రానికి అదేవిధంగా రాష్ట్రానికి నివేదిక ఇచ్చిందో దాని నివేదిక భాగంగా, నివేదిక ప్రకారంగా, నివేదిక ఆధారం చేసుకొని ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పినని ఇప్పుడు ఒక గంట లోపే అధికారులతో, ఇక్కడ ఉన్న అధికారులతో, అదేవిధంగా కాంట్రాక్ట్దారులు ఎవరైతే ఉన్నారో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కాంట్రాక్ట్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా సమీక్షించే పరిస్థితి అయితే కూడా కనబడుతుంది. ఎక్కడైతే డ్యామేజ్ వర్క్లు ఏదైతే చేయాలో గతంలో చెప్పినట్టు 5 సీజన్లో పట్టుద్దా, లేకపోతే 3 సీజన్లో పూర్తయ్యే పరిస్థితి అయితే కూడా కనబడుతుందా, ఏ విధంగా ముందుకెళ్ళుద్ది, ఏ విధంగా ముందుకెళ్ళాలి ప్రాజెక్టుని అంతే. అంటే గతంలో 2014 నుంచి చూసుకున్న 2019 వరకు కూడా టీడీపీ హయాంలో ప్రాజెక్టు చాలా ముందుకెళ్ళిందని, సుమారు 72% కూడా ప్రాజెక్టు పూర్తయిందని చెప్పి అధికారులు ఇప్పటికే వెల్లడించిన పరిస్థితి అయితే కూడా ఉంది. 2019 నుంచి 2024 వరకు గత ప్రభుత్వంలో కుంటినడక నడిచిందని చెప్పినని గత ప్రభుత్వ అధికారులు, గత ప్రభుత్వ రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా పోలవరం ప్రాజెక్టుని ఏటీఎంగా వాడుకున్నారని చెప్పిన ఇప్పటికే పెద్ద ఎత్తున చెప్పడం కూడా జరిగింది జమీమా. ఈ నేపథ్యంలో చూసుకుంటే పోలవరం ప్రాజెక్టుని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం కూడా జరిగింది. ఇప్పటికే ఈ గడిచిన కూటమి ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలకి ఇది రెండోసారి పోలవరం ప్రాజెక్టుని సందర్శించడానికి చంద్రబాబు నాయుడు రావడం అయితే కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే గతంలో వచ్చినప్పుడు, అంటే ప్రమాణ స్వీకారం అయిన వెంటనే వచ్చినప్పుడు కూడా ప్రాజెక్టుకి సంబంధించిన క్లియర్ ఎవిడెన్స్, మొత్తం అంత క్లియర్గా ఏమేమి దెబ్బతిన్నాయి, ఏమేమి డ్యామేజ్ అయ్యి, వీటిని ఎలా పునరుద్ధరించాలి, ఏ విధంగా డ్యామేజ్ వర్క్ చేయాలన్న దాని మీద కూడా నివేదిక ఇవ్వాలని చెప్పిన అప్పటికే అధికారులను ఆయన ఆదేశించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే అధికారులు ఈ 6 నెలల క్రమంలో కూడా, అంటే గత నెలలో వచ్చిన విదేశీ బృందం, అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చిన బృందం ఏదైతే ఉందో ఆ బృందం అంతా కూడా ఒక ప్రత్యేక ప్రణాళిక సంబంధించిన నివేదికను అయితే ఇవ్వడం కూడా రాష్ట్రానికి, అదేవిధంగా కేంద్రానికి కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఈ నేపథ్యం చూసుకుంటే ఆ నివేదికను ఆధారంగా, ఆ నివేదికను ప్రణాళికంగా చేసుకొని ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనూ, అదేవిధంగా ఉన్నతాధికారులతోనూ, ఇరిగేషన్ సంబంధించిన అధికారులతోనూ ఎక్కడా కూడా ఎటువంటి అవినీతికి పాల్గొన, ఎక్కడ నడకుండా, ఎక్కడ ఏదైతే బద్ధకం చూపించకుండా ప్రాజెక్టు వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పిన ఆంధ్రుల జీవనాడి కింద ఏదైతే ఉందో నదులు అనుసంధానం చేయడానికి ఏదైతే ముఖ్య కారణంగా చంద్రబాబు నాయుడు పెట్టుకున్నారో ఆ కారణం కూడా సస్యశ్యామలంగా ఉండాలని చెప్పిన ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున వాళ్ళందరికీ కూడా కసరత్తు చేయడం అయితే కూడా జరిగింది. సుమారు గంట సేపు కూడా ఈ అధికారులతో, అదేవిధంగా కాంట్రాక్టులదారుతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం అవుతున్నారు. తర్వాత ప్రెస్ మీట్ పెట్టి పోలవరం సంబంధించిన షెడ్యూల్, అంటే ఏ విధంగా రిలీజ్ అవుద్ది, ప్రాజెక్టుని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాం, ప్రాజెక్టులో ఉన్న లోతుపాట్లు ఏంటి, గత ప్రభుత్వం చేసింది ఏంటి, ఇప్పుడు ప్రభుత్వం చేయబోయేది ఏంటి, విదేశీయులు ఇచ్చిన ప్రణాళిక ఏ విధంగా ఉంది, నివేదిక ఏ విధంగా ఉందో ఇవన్నీ కూడా ప్రజకి వివరించబోతున్నారు. అదేవిధంగా ముందుగా చూసుకుంటే ఏదైతే 45 మీటర్లు 7.2 మీటర్లు ఎత్తు ఏదైతే ఉందో దానివల్ల కూడా నిర్వాసితులు ఇబ్బంది పడతారని చెప్పిన, అదైతే ప్యారలల్ లైన్ వల్ల ఉండటం వల్ల ఇబ్బంది అవుతారని చెప్పిన, భూసేకరణ కూడా ఏ విధంగా ఉండబోతుందో కూడా చూపించే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది. మనం విజువల్స్లో చూస్తున్నట్టు ఇప్పటికే చంద్రబాబు నాయుడు, అదేవిధంగా మీడియా వ్యక్తులు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాన్వాయర్ కూడా ప్రాజెక్టులోకి వెళ్ళేది కూడా కనబడతానే ఉంది జమీమా. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాము. ఇప్పుడు సుమారు 20 నుంచి 25 నిమిషాల దాకా కూడా ప్రాజెక్టులో ఆయన సందర్శించే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతూనే ఉంది. ప్రాజెక్టులో అణువు కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించి, అంటే ఆయన కళ, అంటే ఇది 2014లో కూడా కన్నా బిడ్డలాగా ఈ ప్రాజెక్ట్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, రైతులు సస్యశ్యామలం చేయాలి, వాటర్ని అంతా కూడా ఉంచాలి, నదులు అనుసంధానం చేయాలి, పంట పొలాలన్నీ కూడా సస్యశ్యామలంగా ఉండాలని ఏదైతే ఆయన కళ ఏదైతే ఉందో అది నెరవేర్చడానికి ముందుకు వెళ్తే పరిస్థితి కూడా
కూడా కనబడతానే ఉంది. 2019 నుంచి 2024 వరకు ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే ఉందో అదంతా కూడా పోలవరం ప్రాజెక్టుని సర్వనాశనం చేసిందని చెప్పిన ముందుకెళ్లకుండా కుంటినడక నడిపిందని చెప్పే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ఉన్నతాధికారులు అదేవిధంగా కలెక్టర్ స్థాయి అధికారులు అందరితో కూడా ప్రాజెక్టుకి సంబంధించిన కాంట్రాక్టర్లు అందరితో కూడా ఇప్పటికే ప్రణాళిక ప్రకారం కూడా ఇక్కడ రచించే విధంగా కూడా మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రాజెక్టు ఎన్ని రోజుల్లో ఎన్ని నెలల్లో కూడా పూర్తి చేస్తామన్న షెడ్యూల్ కూడా ప్రకటిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ ద్వారా చెప్పే పరిస్థితి అయితే ఉందని కూడా ఇక్కడ అధికారులు చెప్పే పరిస్థితి కూడా ఉంది జమీమా. రైట్. అయితే భాను, ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆంధ్ర ప్రజలకు జీవనాడి అని చెప్పుకోవచ్చు. దీనివల్ల భవిష్యత్తు తరాలకు ప్రజలకు ఏ విధమైనటువంటి మేలు చేకూరుతుంది? దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? రైట్ జమీమా, పోలవరం ప్రాజెక్ట్ అంటే ఒక ప్రాజెక్ట్ నిర్మాణించడం వల్ల కూడా నదులు అనుసంధానం అయ్యి ఇప్పుడు కొన్ని లక్షల భూములకి, కొన్ని లక్షల ఎకరాల హెక్టార్ల భూములకు కూడా వాటర్ అంతా కూడా 365 రోజులు సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పిన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అయితే మొదలు పెట్టడం అయితే కూడా జరిగింది. ఇది నిర్మాణం మొదలుపెట్టినప్పుడు ఒక అంచనా ప్రకారం అనుకున్నారు దీని ఖర్చు, కానీ నిర్మాణ వ్యయం అదేవిధంగా నిర్మాణ సమయం కూడా పెరగడంతో కూడా సమయం పెరుగుతుంది, అదేవిధంగా ఖర్చు వ్యయం కూడా పెరిగే పరిస్థితి కూడా ఉంది. రెండు గవర్నమెంట్లు మారినాయి, మళ్ళీ ఇంకో గవర్నమెంట్ అయితే వచ్చింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఎవరైతే గిరిజనులు అప్లాండ్లో ఉన్న గిరిజనులు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ఈ ప్రాజెక్టు నిర్మించడం వల్ల ఎవరైతే పొలాలు కానీ స్థలాలు కానీ వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా కోల్పోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ ద్వారా వాళ్ళకు ఒక గుర్తింపు ఇచ్చి వాళ్ళకి ఇంత ధనం అని చెప్పిన లేకపోతే ఉద్యోగం అని చెప్పిన ఇవ్వడం కూడా జరిగే పరిస్థితి కూడా కనబడతానే ఉంది. ఈ నేపథ్యంలో అప్పుడు ఒక మాట అంటే 2014 2016లో ఉన్నది ఒక అంచనా అయితే ఇప్పుడు 2024 2026లోకి వచ్చాం కాబట్టి అంచనాలు పెరిగే పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే ఆర్ఎన్ఆర్ ప్యాకేజీలో ఉన్న వాళ్ళు అదేవిధంగా నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అంచనాలు కూడా పెరిగే అవకాశం కూడా ఇక్కడ కనబడతానే ఉంది జమీమా. మరో పక్క చూసుకుంటే ఏదైతే చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రతిష్టాత్మకంగా ఆంధ్రుల జీవనాడిగా కొలుస్తున్న పోలవరం ప్రాజెక్టుని ఏదో విధంగా ముందుకు తీసుకెళ్లాలి, దీని ఒక కరెక్ట్ డేట్ అంటే షెడ్యూలింగ్ కూడా ఇవ్వాలి, పలానా డేట్కి ఇది పలానా డేట్కి ఇది అంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా సిస్టమ్ ప్రకారం వెళ్ళే మనిషి కింద అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో చూసుకుంటే కూటమి ప్రభుత్వం కూడా ఏర్పడిన దగ్గర నుంచి కూడా మొట్టమొదట తన పోలవరం ప్రాజెక్టు ఏదైతే ఉందో దాన్ని చూడడానికి ఆయన రావడం అయితే జరిగింది. 6 నెలల్లోనే ఇది మళ్ళీ రెండోసారి ఇక్కడ పోలవరం ప్రాజెక్టుని సందర్శించడానికి కూడా రావడం కూడా జరిగింది. ఏదైతే గతంలో వచ్చిన వరదలు అంటే ఎప్పుడూ లేని విధంగా వర్షపాతం అటు అప్లాండ్లో తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ వర్షపాతం ఎక్కువగా ఉండటం వల్ల కూడా గోదావరి ఎక్కువగా రావడం, అదేవిధంగా చేసిన పనులు కూడా డ్యామేజ్ అవ్వడం కూడా ఏదైతే లోయర్ అంటే కింద భూమిలోపు ఏదైతే ఉన్నాయో ప్రాజెక్టుకి సంబంధించిన అన్ని కూడా దెబ్బతిన్నాయని చెప్పిన గేట్లు వాల్స్ గ్యాప్ 1 గ్యాప్ 2 అయితే దెబ్బతిన్నాయని చెప్పిన అవి ఏ విధంగా దెబ్బతిన్నాయి ఎంతవరకు దెబ్బతిన్నాయని చెప్పిన అధికారుల దృష్టిలో కాంట్రాక్టుల దృష్టిలో పెట్టి దాన్ని పరిశీలించడానికి కూడా ఇప్పుడు ఆయన ప్రాజెక్టులోకి వెళ్ళడం కూడా జరిగింది. ప్రత్యక్షంగా ఆయన పరిశీలించి అంటే ఆయనకు ఒక అవగాహన ఉంది, ప్రత్యేకమైన ఒక దృష్టి ఉంది కాబట్టి ఆయనకు ఒక విజన్ ఉంది కాబట్టి ఇది ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఇది ఎంతమందికి ఉపయోగపడుతుంది, ఇన్ని లక్షల వేల హెక్టార్లు భూమికి ఉపయోగపడుతుంది అన్న నేపథ్యంలో కూడా ఆయన వీటన్నిటిని కూడా ఇప్పుడు ఒక గంట సమయంలోనే అధికారులతో ఇదే విధంగా కాంట్రాక్టుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా సమీక్షించి ఒక షెడ్యూల్ కూడా ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారైతే చెప్పొచ్చు జమీమా. రైట్ భాను, ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి ఆర్థిక పరిస్థితి కూడా అంత సహకరించే పరిస్థితి లేదు. ఎందుకనంటే గత వైసీపీ ప్రభుత్వం చేసిన పొరపాట్ల వల్ల చాలా వరకు అప్పుల పాలు అయిపోయిందంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పదే చెప్తూ ఉన్నారు. ఈ సందర్భంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేయడం సాధ్యమేనా అనే ప్రశ్న ప్రతిపక్షాలు ప్రజలు కూడా లేవనెత్తే పరిస్థితి. దీనికి సమాధానంగా ఏం చెప్పబోతున్నారు? ఖచ్చితంగా జమీమా, ఈ విషయంలో చూసుకుంటే 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పి నిన్న గత నెలలో ఏదైతే బడ్జెట్ నిర్వహించినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం అయితే కూడా జరిగింది. కానీ ఎన్ని అడ్డంకులు ఉన్నా కానీ ఇప్పుడు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకి జీతభత్యాలు కానీ లేకపోతే వృద్ధులకి పెన్షన్స్ కానీ ఏ విధంగా అయితే ముందుకెళ్తున్నారో అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు ఇప్పటికీ కేంద్రం నుంచి సహకారం రావడంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఆయన కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టుకి సహకారం రావడంతో నిర్మలా సీతారామన్ కూడా పోలవరం ప్రాజెక్టుకి సహకరిస్తారు
నిర్వహిస్తారని చెప్పడం నేపథ్యంలో కూడా ఇక్కడ ఉన్న విషయాన్ని అంతా కూడా క్లియర్గా అప్డేట్ అంతా కూడా కేంద్రానికి అప్పచెప్పడం అయితే కూడా జరుగుతుంది. గత నెలలో ఎవరైతే వచ్చారో విజేసీ బృందం ఏదైతే వచ్చిందో వాళ్ళందరూ కూడా స్పెషలిస్టులు, అంటే ఇటువంటి ప్రాజెక్టులు కట్టడంలో కూడా అంతా దిట్టులు స్పెషలిస్టులు అవడంతో కూడా ఏ విధంగా ముందుకెళ్ళాలి, దీన్ని ఏ విధంగా ప్యాచ్ వర్క్ చేయాలి, కానీ ఆ విధంగానే ముందుకు తీసుకెళ్లాలన్న నేపథ్యంలో కూడా కేంద్రం దగ్గర కూడా ఒక నివేదికను అయితే ఇవ్వడం కూడా జరుగుతుంది. ఏదైనా సహాయ సహకారాలు కూడా కేంద్రం నుంచి తీసుకొని ఈ టర్మ్లోనే పోలవరం ప్రాజెక్టుని ముగించేందుకు, పోలవరం ప్రాజెక్టుని ప్రారంభించేందుకు కూడా చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నారైతే చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడుకి ఒక విజన్ అయితే ఉందని చెప్పినని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రతిష్టాత్మకంగా ఆంధ్రుల జీవనాడి కింద కొలిచే పోలవరం ప్రాజెక్టుని నిర్మిస్తామని చెప్పినని, ఎటువంటి అడ్డంకులు వచ్చినా కానీ ముందుకు తీసుకెళ్లి పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తామని చెప్పినని గత ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టో హామీల్లో కూడా చెప్పడం అయితే కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే అదే దిశగా కూడా పోలవరం ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లి దాన్ని ప్రారంభించడానికి, దాన్ని పూర్తి చేయడానికి కూడా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా గట్టిగా ఉన్నారని చెప్పే పరిస్థితి కూడా కనబడుతుంది. ఎన్ని అభద్రాలు వచ్చినా కానీ, ఎన్ని అప్పులు ఉన్నా కానీ, ఏ విధంగా ఉన్నా కానీ కేంద్రం నుంచి మేము నిధులు తీసుకొని వచ్చి పోలవరం ప్రాజెక్టుని క్లియర్ చేస్తామని కూడా చెప్పే పరిస్థితి కూడా ఉంది జమీమా. అదేవిధంగా చూసుకుంటే ఎవరైతే రైతులు ఇప్పటికే త్యాగాలు చేసిన రైతులు ఎవరైతే ఉన్నారో, ఇప్పటికి ఆర్ఎన్ఆర్ ప్యాకేజీల ద్వారా ఎవరైతే లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వాలని చెప్పని చూస్తున్నారు. అధికారులను అదేవిధంగా ఎప్పటికప్పుడు, ఇప్పుడు నిమ్మల రామారెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి కింద ఉన్నాడు, ఆయన నిత్యం 24 గంటలు కూడా అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ పోలవరం ప్రాజెక్టుకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అంటే పోలవరం ప్రాజెక్టు పనులు ఎక్కడ కూడా మందకొడిగా సాగకుండా వేగవంతంగా సాగేటట్టు, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కాంట్రాక్టులను ఉరుకులు పెట్టించేటట్టు కూడా ఇక్కడ మంత్రి చేసే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతోంది. ఎప్పటికప్పుడు మంత్రిని కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు నివేదిక తీసుకుంటున్నారని చెప్పొచ్చు. ఇప్పుడు ఒక గంట సమయంలోనే చంద్రబాబు నాయుడు ఇందాక మనం విజువల్స్లో చూసినట్టు ప్రాజెక్టులోకి, అంటే ఇన్నర్ ప్రాజెక్టులోకి మొత్తం అంతా కూడా ప్రత్యక్షంగా ఆయన చూసిన తర్వాత ఏ విధంగా ముందుకెళ్లాలంటే, ఇప్పటికే ఏమైనా డ్యామేజ్ అయిన ఏమైనా ఉంటే వాటిని పునర్నిర్మాణించాలా, లేకపోతే నిర్మించిన వాటిలో మరమ్మతులు చేస్తే సరిపోద్దా, ఏదైతే విదేశీ బృందం ఇది ఇచ్చిందో ఆ నివేదిక ప్రకారం, ఏదైతే దాని ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లే విధంగా ఇక్కడ కాంట్రాక్ట్దారులను అదేవిధంగా ఉన్నతాధికారులను కూడా అలర్ట్ చేసే విధంగా ఒక గంట సేపు వాళ్ళతో సమీక్ష నిర్వహించే పరిస్థితి కూడా ఉంది. మరో పక్క చూసుకుంటే ఇదంతా కూడా షెడ్యూలింగ్, ఏదైతే షెడ్యూలింగ్ ప్రకారం పోలవరం ప్రాజెక్టు పలానా డేట్కి పలానా ఈ విధంగా పూర్తవుతుంది, పలానా డేట్కి ఈ విధంగా ముందుకెళ్తున్నాం అని చెప్పి ప్రెస్కి షెడ్యూలింగ్ కూడా ఇచ్చే పరిస్థితి కూడా ఉందని చెప్పి ఇప్పటికే అధికారులు మనకు లీక్ చేయడం కూడా తెలుస్తుంది జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ భాను.